నేను చూసిన బిలో యావరేజ్ మూవీస్ లో ఇది కూడా ఒక మూవీ. ఒక మంచి హిట్ తర్వాత వైష్ణవి చైతన్య గారు ఈ మూవీని ఎలా యాక్సెప్ట్ చేసిందో అస్సలు అర్థం కావట్లేదు భయ్య. ఆ సాంగ్స్ ఏంటో, ఆ మూవీ స్టోరీ లైన్ ఏంటో అస్సలు అర్థం కాదు. నేనైతే ఫస్ట్ హాఫ్ అయితే పడుకుండిపోయినా మొత్తం మూవీ చూసి. వైష్ణవి చైతన్య గారు తన పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది, కానీ మూవీలో అది సరిపోలేదు. ఈ మూవీకి స్క్రీన్ ప్లే ఓకే కానీ స్టోరీ లైన్ అస్సలు బాగాలేదు. ముందే చెప్తున్నా, మీరైతే ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా థియేటర్ కి వెళ్ళి చూసిరండి. మూవీ మొత్తానికి మెయిన్ మైనస్ వచ్చేసి కామెడీ సీన్స్ భయ్య. ఎక్కడ పడితే అక్కడ పెట్టారు, అసలు ఎందుకు పెట్టారో అస్సలు అర్థం కాదు. అమ్మ ఈ విషయం తెలుసా, మూవీయే బిలో యావరేజ్ గా ఉంది అంటే ఈ మూవీకి సెకండ్ పార్ట్ కూడా రిలీజ్ చేస్తారంట మూవీ టీం వాళ్ళు. అసలు హీరో క్యారెక్టర్ అనేది ఇమ్మెచ్యూర్ గా బిహేవ్ చేస్తారు మూవీ మొత్తంలో. ఇంకోటి, మూవీ మొత్తం వైష్ణవి చైతన్య చుట్టే తిరుగుతుంది. ఇంకోటి, మీకు సీరియల్ యాక్టర్ రవికుమార్ తెలుసు, ఆయన పుష్ప 2 మూవీని వదిలేసి మరి ఈ మూవీ అయితే చేశాడు. అది కూడా ఒక సైడ్ క్యారెక్టర్ రోల్. నాకేమనిపించింది అంటే ఆయన పుష్ప 2 చేసేది ఉండే, కానీ ఏం చేస్తాం, లైట్ తీసుకోమమ్మా. ఇంకా నువ్వు ఈ మూవీ చూస్తే నీకెలా అనిపించిందో కమెంట్ చేయి. ఇంకోటి, ఇలాంటి మంచి మంచి రివ్యూస్ నేనైతే ఇస్తూ ఉంటాను నా ఛానల్లో. ముందైతే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో, లేకుంటే